అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించింది 3 పార్టీలు ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అయితే పార్లమెంట్కి సంబంధించిన మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని 3 ప్రధాన పోటీ ఉండబోతుంది. ఈ పోటీలో మహబూబ్నగర్ పట్టణంలోని వంటన్ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు, ఏ పార్టీని గెలిపిస్తున్నారు అంశాలపైన ఇక్కడ స్థానిక ప్రజలను అడిగే ప్రయత్నం మనం చేద్దాం. మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ నేపథ్యంలో కూడా 3 అభ్యర్థులు పోటీ ఉండబోతుంది. 3 పార్టీలు ప్రధానంగా ఉంటున్నాయి. ఏ పార్టీ ఈ పాలమూరు పార్లమెంట్ ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారు? పబ్లిక్లో చాలా మటుకు నరేంద్ర మోడీ తర్వాత డీకే అరుణమ్మ గారికి ఎక్కువ సంఖ్యలో పబ్లిక్ స్పందన ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి కోసము వాళ్ళు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు నరేంద్ర మోడీకి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అరుణమ్మను మేము బంపర్ మెజారిటీతో మేము అరుణమ్మను గెలిపిస్తే ఆమెను ఈ మహబూబ్నగర్ జిల్లా ఆడపడుచుగా మేము ఢిల్లీకి పంపిస్తే మా కోసం తను కొట్లాడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మేము అరుణమ్మకు ఓటేసి గెలిపించాలని ప్రజలందరినీ కోరుతున్నాము. ఎందుకంటే ఆ అభివృద్ధి కూడా ఎట్లా చేస్తున్నాడు నరేంద్ర మోదీ అంచెలంచెలుగా చేస్తూ తను ఈ మహిళలకు 5 లక్షలు హెల్త్ కార్డు కానీ, తర్వాత ఉజ్వల గ్యాస్ కానీ, తర్వాత ఈ పబ్లిక్ బయట విలేజెస్లలో బయటికి పోయేవారు మరుగుదొడ్లకు తను ఒక బాత్రూమ్లు కట్టియడం కానీ, ఈ సీసీ రోడ్లు కానీ, ఈ లైట్స్ స్ట్రీట్ లైట్లు కానీ, తర్వాత ఈ మన డ్రైనేజ్ కానీ ఇలాంటివన్నీ అభివృద్ధి చేస్తున్నాడు. కాబట్టి పబ్లిక్ కూడా మేము మోడీకే వేస్తాము ఓటు, మేము మోడీకి వేసి గెలిపించుకుంటాము. మేము అన్ని పార్టీలు చూసినాము. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ పైన ఉంటే మేము కింద మేము ఏమన్నా చేయగలుగుతామనే ఉద్దేశంతో వాళ్ళు నరేంద్ర మోడీకి ఓటు వేయాలని కోరుతున్నారు పబ్లిక్ మొత్తం. ముఖ్యంగా అంటే సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి కూడా 5 ఏళ్ళు మహబూబ్నగర్ పార్లమెంట్ అభివృద్ధి చేసుకొచ్చాము అని చెప్పి ఆయన కూడా బరిలో ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది పోటీ? ఓటింగు వాళ్ళని మేము అంత పెద్ద అంచనా వేస్తలేము. ఎందుకంటే గతంలో కూడా మన్నెం శ్రీనివాసులు రెడ్డి ఉండేవాడు. ఆయన ఒకటి డమ్మి క్యాండిడేట్ లాగానే పెట్టేవాడు ఇక్కడున్న మినిస్టర్ గారు. కాబట్టి అంత స్పందన లేదు. కాబట్టి ఇక మాకు కాంగ్రెస్ ఇప్పుడు 4 నెలల నుంచి ఏం అభివృద్ధి చేస్తున్నారు, ఒక్క మహిళలకు ఒక బస్సు తప్ప మిగతా ఏమీ చేయలేదు. కాబట్టి వాళ్ళకు కూడా చాప్టర్ క్లోజ్ అయ్యే పరిస్థితే ఉంది. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీకి అధిక సంఖ్యలో మేము అరుణమ్మ గారిని గెలిపించి ఢిల్లీకి పంపించాలి ఒక ఆడపడిచిందని పబ్లిక్ గెస్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి విలేజ్లలో పోని, జిల్లాలో పోని, కాన్సెన్స్లో పోని, వార్డులలో పోని అరుణమ్మకు ఓటేస్తాము, మేము నరేంద్ర మోడీకి ఓటేస్తాము అనే స్పందన ఉంది పబ్లిక్లో. పాలమూరులో రాబోయే కొన్ని రోజుల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు 3 పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తున్నాయి. రేపు ఈ పాలమూరు నియోజకవర్గ ప్రజలు ఎవరి వైపు ఉండబోతున్నారు? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అయితే లేదు, ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంది. వచ్చే ఎక్కువ అవకాశాలు ఏంటంటే కొద్దిగా కాంగ్రెస్ కనిపిస్తుంది, అది సంగతి. అంటే 10 ఏళ్ళలో కూడా ప్రధానమంత్రి కేంద్రంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు. ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు. కేంద్రంలో కూడా ఒక దేశాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్ళాడు. ఎట్లా అనిపిస్తుంది? సంక్షేమ పథకాలు చేసింది అంటారు కానీ ఇక్కడ మాకైతే అందలేదు. ఇక్కడ ఎవరికి ప్రజలకు మాత్రం ఏముండవు ప్రచారంలో లేవు. సరే వీళ్ళు బీజేపీ వాళ్ళు ప్రచారము చేయలేదు, ఎక్కువ పథకాలు ఉంటాయి కదా తెలంగాణలో చేయలేదు. ఏం చేసినా ఏం కథ అనేది అట్లా. అంటే బీజేపీ పార్టీ కూడా తెలంగాణలో కూడా 17కు 14 సీట్లు లేదా 12 సీట్లు గెలుస్తామంటున్నారు. మహబూబ్నగర్లో కూడా బీజేపీ పార్టీ అభ్యర్థి డీకే అని కూడా విజయం అని అంటున్నారు. ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటుంది పోటీ. ఎవరు అనేది తెలియదు, కొద్దిగా ఎక్కువ అంటే ఇక ఇద్దరి మధ్యలో ఓవరావరిగా ఉంటుంది. గత 5 ఏళ్ళగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నాడు ఆ బరిలో. అయినా 5 ఏళ్ళలో కూడా ఏమేమి అభివృద్ధి చేసింది? ఆయన అయితే అసలు పేరే ప్రజల్లో తిరగని లేదు. ఆయన ప్రజల్లో తిరిగితే ఏదైనా పేరు ఉంటుంది, ప్రజల్లో లేడు. ఆయన లేనే లేడు, ముఖమే లేదు, ఎక్కడ లేదు. అట్లా ప్రజలు ఉంటేనన్నా కమసం ఈయన ఇప్పుడు ఎవరైనా వస్తే గుర్తుపట్టరు ఆయనని, తెలియదు. అసలు తిరగాలి, ప్రజలు తిరిగితే తెలుస్తుంది ఎవరికైనా. గట్టి పోటీ ఇవ్వచ్చు, ప్రజలనే లేడు ఆయన. ఆయన ఉంది అని తిరగకుండా ఉంటే ఎట్లా? ఇప్పుడు పోటీ ఎట్లా ఉండబోతుంది? టఫ్ ఎవరికి ఉండబోతుంది? కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటుంది పక్కా. గెలిస్తే ఆశ్చర్యపోవచ్చు, కొద్ది ఓట్ల తేడాతో ఎవరైనా గెలవచ్చు.
అంటే లాస్ట్ టైం కూడా డీకే అన్న కూడా స్వల్ప ఓట్లతోటి ఓడిపోయింది. ఇప్పుడు గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే చెప్పలేము, ఎందుకంటే పబ్లిక్ ఎప్పుడు ఏమైతే తెలియదు, పబ్లిక్ లాస్ట్ మూమెంట్ తెలియదు. అంకుల్, మహబూబ్నగర్ పార్లమెంట్కి సంబంధించిన 3 పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తున్నాయి. బీజేపీకి వెళ్ళి డీకే అన్న, కాంగ్రెస్కి వెళ్ళి వంశీచంద్రెడ్డి, అలాగే బీఆర్ఎస్కి వెళ్ళి కూడా సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి పోటీ చేయబోతున్నారు. మరికొన్ని రోజులు కూడా ఎలక్షన్ దగ్గర పడుతుంది. మహబూబ్నగర్ పార్లమెంటు ఎవరు గెలవబోతున్నారు? ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారు? గెలవబోతున్నారు అది వేరే విషయం. కానీ మాకు ఇష్టం వచ్చేది మా తెలంగాణ రాష్ట్రం కాబట్టి మాకు మన్నెం శ్రీనివాసరెడ్డి మాకు ఇంపార్టెంట్. మా రాష్ట్రం బాగుపడాలంటే మన్నెం శ్రీనివాసరెడ్డి రావాలి. ఇంతవరకు ఎప్పుడైతే కేసీఆర్ అయితే మాకు చేసిండో ఇవన్నీ వాటి గురించి మళ్ళీ అవన్నీ పైకి రావాలి, మంచిగా కావాలంటేనేమో మనకు ఎంపీ సీట్ అనేది మన్నెం శ్రీనివాసరెడ్డి రావాలా. ఇక మాకు బీజేపీ అనేది సెంట్రల్ ఉండొచ్చు, కానీ మాకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. కేసీఆర్ వచ్చింది కాబట్టి మాకు ఇంతో అంత మేము ఇప్పుడు నాకు 72 ఇయర్స్, నేను చూసింది ఇప్పుడు 72 ఇయర్స్లో 10 ఇయర్స్ అనేది ఇంత అభివృద్ధి అయ్యింది. మా మామూలు ఇంత అభివృద్ధి అయిందంటే చాలా గ్రేట్ కేటీఆర్, కవిత గారు. వాళ్ళకి ధన్యవాదాలు, వాళ్ళకి పాద నమస్కారాలు. మళ్ళీ మాకు శ్రీనివాసరెడ్డి రావాలా. అంటే శ్రీనివాసరెడ్డి 10 ఏళ్ళలో ఏమేమి అభివృద్ధి చేసింది పార్లమెంట్ ఎన్నిక పరిధిలోని? అభివృద్ధి అంటే ఇప్పుడు సంక్షేమ పదాలు ఎన్నో పదాలు చేసిండు. 300 పదాలు చేసిండు కదా. ఎంతో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, కానీ రైతు బంధు, రైతు బీమా, ఇక వీళ్ళకు మన ఎవరికి వృద్ధులకు పెన్షన్స్, ఇక రోడ్లు, భవనాలు, ఉద్యోగాలు, మంచి చెడు అన్నీ, ఇక అదేమంటారు, ఇక దీన్ని కొన్ని స్కీమ్స్ అది రావడం లేదు. అయితే ఇవన్నిటిని చేసిండు కాబట్టి మాకు ఇష్టం. అంటే మాకు తెలంగాణ అభివృద్ధి కావాలి. తెలంగాణ అభివృద్ధి కావాలంటే 10 జిల్లాలు 33 జిల్లాలు చేసిండు. చాలా గ్రేట్. అది ఎవరు ఇంతవరకు చేయలేదు. ఆ సహజం రావాలంటే కేసీఆరే ఉండాలి, కేసీఆర్ రావాలి. కేసీఆర్ అనేది మళ్ళీ మాకు వస్తేనే మేము బాగుపడతాం. ఉండబోతుంది మహబూబ్నగర్ పార్లమెంట్కి సంబంధించిన కొన్ని రోజుల్లో కూడా ఎలక్షన్ ఉండబోతుంది. ఈ మహబూబ్నగర్ పార్లమెంట్కి సంబంధించిన 3 అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి డీకే అన్న, అలాగే కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి కూడా పోటీలో ఉండబోతుంది. గత లాస్ట్ టైం కూడా బీజేపీ అభ్యర్థి స్వల్ప ఓట్లతో ఓడిపోయింది. ఈ పోటీ ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఉంటే కాంగ్రెస్కు బీజేపీ మధ్యలో ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. కాకపోతే ఎక్కువ ఛాన్స్ కాంగ్రెస్కే ఉంది. అంటే లాస్ట్ టైం కూడా డీకే అన్న కూడా తక్కువ సమయంలో వచ్చి కూడా పోటీ చేసింది, స్వల్ప ఓట్లతో ఓడిపోయింది. ఇప్పుడు గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నా ఉంటా డీకే అన్న? ఇంకా ఆమె గురించి అంటే ఇప్పుడు మనం ఏం చెప్పడానికి లేదు. అది ఇంకా ఆమె ఎక్కువ తిరిగింది లేదు, కనబడ్డది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్కి వేస్తే మనకేమన్నా పనులు అయితే అన్న ఉద్దేశం కూడా ప్రజల లోపల ఉంది. అంటే 10 ఏళ్ళలో కూడా కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ ఉంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు. ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ప్రధాన హౌసింగ్ కావచ్చు, దాదాపు ప్రధానమంత్రి చేసిన స్కీమ్స్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా డెవలప్మెంట్ కూడా జరిగింది. ఈ 10 ఏళ్ళ డెవలప్మెంట్ జరిగిందా లేదా? డెవలప్మెంట్ అయితే చేసిండు, చట్టాలు చేసిండు మోడీ, అన్ని విధాలుగా బాగానే చేస్తున్నాడు. కానీ ఉద్యోగపరంగా యూత్కు ఉపాధి కానీ జాబ్స్ కానీ అటువంటివి ఇస్తే ఇంకా బాగుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇటువంటివి చాలా ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ పని లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళకు ఏమన్నా ఉపాధి కల్పించాలని ప్రధానమంత్రిని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారం వచ్చింది 6 గ్యారెంటీ అని చెప్పారు, కానీ ఇప్పటివరకు అమలు కాలేదని చెప్పి కొంతమంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎఫెక్ట్ పడబోతుంది. 17 సీట్లు కూడా బీజేపీకి, 12 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయంటుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు చేసే వరకు కొన్ని అయితే అమలు చేసిండ్రు, కొన్ని దాన్ని బట్టి కూడా ఓట్లు వేయచ్చు. ఇంకా కొన్ని చేయలే,
చేయనందుకు కూడా ఓట్లు వేయకపోవచ్చు, అది కూడా చెప్పలేము. అది ప్రజల నాడి, ప్రజల మైండ్ సెట్ ఎట్లుంటుంది, ఆ టైం వరకు ఎట్లుంటుందో తెలియదు. అది నేను చెప్పేది. ఇప్పుడు మహబూబ్నగర్ పార్లమెంట్ టఫ్ ఎట్లా ఉండబోతుంది, ఏ పార్టీ ఉండబోతుంది? ఇక టఫ్ అంటే ఇదే కాంగ్రెస్, బీజేపీ, ఈ రెండు తప్ప వేరేదైతే ఏ లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.